హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో 7 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక 10 ప్రాబ్లమ్ చేస్తే ఒక క్వశ్చన్ వచ్చింది. వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో a + b + c = 180. a + b + c = 180 అంటే మీనింగ్ ఏంటి? మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ = 180. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఒకటి తీసుకుందాం మనం. ఇక్కడ గివెన్ దట్ ఏంట్రా మనకి ఇచ్చింది? గివెన్ దట్ a + b + c = 180 degrees ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ నేను ఇక్కడ a + b మాత్రమే ఉంచి 180 మైనస్ ఈ c ఇటు తీసుకొస్తున్నా. సో బోత్ సైడ్స్ సైన్ తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్ a + b దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ c. దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్ a + b ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ సైన్ 180 మైనస్ చూడాలి. 180 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైన్కి ఏ గుర్తుంటుంది? మనకి ప్లస్ ఉంటుంది. కాబట్టి 180 ఉంటేనేమో సైన్ లాగే ఉంటుంది. పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? మనం సైన్ సి రాయొచ్చు. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ రెండోది కాస్ ఆఫ్ a + b అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి రాయొచ్చు. ఎందుకంటే 180 మైనస్ అనేది సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, అంతే కదా? సైన్ మాత్రం, కాబట్టి కాస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండిట్లో ఎక్కడైనా సైన్ a + b వస్తేనేమో సైన్ సి రాస్తాను, కాస్ a + b వస్తేనేమో కాస్ సి రాస్తాను. ఇప్పుడు LHSకి వెళ్దాం. LHS దట్ ఇంప్లైస్ ఏముందో చూద్దాం. సైన్ 2a మైనస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c ఫార్ములా రాస్తున్నాం. సో ఈ రెండింటికి మనం ఏం ఫార్ములా రాయాలో చూద్దాం. ఈ రెండింటికి ఫార్ములా ఏం రాయాలి మనకి? దట్ ఇంప్లైస్ సైన్ ఈ ఏ ఫామ్లో ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో ఉంది. అంటే ఫార్ములా ఏం రాయొచ్చమ్మా? 2 cos c + d/2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d/2 ఫార్ములా రాయొచ్చు. సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos c + d/2 ఇంటూ సైన్ c మైనస్ d/2 రాయొచ్చు. ఇక్కడ సి ప్లేస్లో 2a ఉంది, డి ప్లేస్లో 2b ఉంది. ఈ సైన్ 2c అంటే మరి ఫార్ములా ఏం రాయొచ్చు? ఇది కూడా చూద్దాం మనం. సైన్ 2c అంటే 2 సైన్ సిలో ఉంది కాబట్టి 2 సైన్ సి ఇంటూ కాస్ సి రాయొచ్చు. సో మనకి ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏముందో చూద్దాం మనం. సైన్ 2a ఉంది, దట్ ఇంప్లైస్ సైన్ 2a అంటే రాదా మనం 2 ఎంతమ్మా? కాస్ ఆఫ్ 2a + 2b. 2a + 2b అంటే 2 కామన్ తీస్తా. అంటే రాదా మనం 2 ఇంటూ a + b/2 ఇంటూ సైన్ ఆఫ్ 2 ఇంటూ a మైనస్ b/2 నెక్స్ట్ ప్లస్ సైన్ 2c అంటే 2 సైన్ సి ఇంటూ కాస్ సి. 2 సైన్ సి ఇంటూ కాస్ సి. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఈ 2కి 2 క్యాన్సిల్ చేసేద్దాం, ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ చేసేద్దాం, ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ చేసేద్దాం. మనకి ఏం మిగిలిపోయిందో చూడరా. ఇంకా సారీ కొంచెం ఇంకు పడింది. ఇప్పుడు RHSలో సైన్ సి అంటే ఏం రాద్దాం మనం? దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ a + b/2 రాద్దాం. నెక్స్ట్ సైన్ ఆఫ్ 2 ఇంటూ a మైనస్ b/2 రాద్దాం ప్లస్ సైన్ 2c. ఈ సైన్ 2c అంటే రాద్దాం మనం 2 సైన్ సి కాస్ సి రాద్దాం. 2 సైన్ సి కాస్ సి. సో ఇక్కడ మనకి ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ చేద్దాం, 2కి 2 క్యాన్సిల్ చేద్దాం. మనకి మిగిలిపోయింది ఏంటో చూడమ్మా. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ a + b నెక్స్ట్ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 సైన్ సి నెక్స్ట్ కాస్ సి. సో మనకి మిగిలిపోయింది ఫార్ములా రాసిన తర్వాత 2 2 క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది అది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. దట్ ఇంప్లైస్ ఏం మిగిలిపోయిందిరా? 2 ఇంటూ కాస్ a + b అంటే ఏం రాయొచ్చు? కాస్ a + b అంటే మైనస్ కాస్ సి రాయొచ్చు. కాబట్టి మైనస్ కాస్ సి. నెక్స్ట్ ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ఏమీ మార్చట్లా ప్లస్ దీనికి ఏముంది ఇక్కడ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. సైన్ సి ఇంటూ కాస్ సి
2 ఇంటూ కాస్ సి కామన్ తీస్తే 2 ఇంటూ కాస్ సి కామన్ తీస్తే ఏం మిగిలిపోతుంది మనకు చూడమ్మా, ఇక్కడ 2 ఉంది, కాస్ సి కామన్ తీస్తే సైన్ సి మిగిలింది మైనస్ ఈ మైనస్ మైనస్ అంటే ఎంత అవుతుంది మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మిగిలింది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే రైట్. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 2 కాస్ సి అలాగే ఉంచుతున్నా. ఈ సైన్ సి అంటే ఏం రాయొచ్చు మనం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు. కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ని ఏమి రాయాలి, ఈ పార్ట్ని ఏమి రాయాలి అంటే అది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ రాయాల్సిన పార్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటూ వస్తా. ఆర్హెచ్ఎస్ పార్ట్ చూడండి, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి దాన్ని 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ కాస్ సి రాస్తున్నా. ఇది మనకు ఆర్హెచ్ఎస్ పార్ట్, అదే కదా ఆర్హెచ్ఎస్ పార్ట్. కామన్ తీసిన టర్మ్ ఏముందో చూడండి, ఒక 2 క్యాన్సిల్ చేసేయండి, కాసెస్ క్యాన్సిల్ చేయండి, ఇంకేం మిగిలింది మనకి 2 కాస్ ఏ సైన్ బి, అదే అక్కడ రాయొచ్చు, అదే ఫార్ములా అవుతుంది. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ సి ఇంటూ 2 ఎంత ఉంది కాస్ ఏ సైన్ బి, 2 కాస్ ఏ సైన్ బి మన ఫార్ములా అది. సో టోటల్గా మల్టిప్లై చేసేయండి. ఇక 2 ఇంటూ 2 ఎంత 4 ఇంటూ ఫస్ట్ ఏ రావాలి కాస్ ఏ, సెకండ్ బి రావాలి సైన్ బి ఇంటూ ఎంత రావాలి మనకి కాస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఈ పార్టే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తే ప్రాబ్లం డెడ్ ఈజీగా చేసుకుంటూ రావచ్చు. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ డేటా ఏంటి చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. జనరల్గా ఇస్తూ ఉంటుంది కదా మనకి. సో ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దీని నుంచి మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చురా 180 మైనస్ సి. సో బోత్ సైడ్స్ సైన్ తీసుకుంటూ వస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి, ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్, ఫస్ట్ సైన్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కాస్ తీసుకుందాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి, మైనస్ కాస్ సి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఏముందో చూద్దాం. ఎల్హెచ్ఎస్కి వచ్చరికి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంటు. ఎల్హెచ్ఎస్ ఏముందో చూడండి, సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c, అదే కదా ఉంది. సైన్ 2a సైన్ 2b సైన్ 2c. ఇక్కడ మనకి ఇందాక రెండు ఫార్ములాస్ రాయాలి, దీనికి రాయాలి నేను ఫార్ములా, దీనికి ఇప్పుడు ఏ ఫార్ములా రాయాలి. సైన్ 2a సైన్ 2b సైన్ 2c ఉంది. సైన్ 2a ప్లస్ సైన్ 2b అంటే ఫార్ములా ఏంటో చూద్దాం ఒకసారి. సైన్ c ప్లస్ సైన్ d ఉంటే ఫార్ములా 2 సైన్ c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2, c మైనస్ d బై 2. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సైన్ 2c ఉంటే 2 సైన్ c ఇంటూ కాస్ c రాయాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లోకి లెక్కలోకి వెళ్దాం. ఇంకా సైన్ 2a ప్లస్ సైన్ 2b సైన్ c ప్లస్ సైన్ d అంటే ఏం రాయొచ్చు మనం 2 ఇంటూ సైన్ ఆఫ్ 2 కామన్ తీస్తే a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ a మైనస్ b బై 2 రాయొచ్చు. ప్లస్ ఇంకేం మిగిలిపోయింది మనకి సైన్ 2c, సైన్ అంటే 2 సైన్ c కాస్ c, ఇది ఎప్పుడు కామన్గానే ఉంటుంది. సో ఈ రెండిట్లో మనం ఇక్కడ ఒక 2ని ఇక్కడ 2ని ఈ 2ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఏం మిగులుతుందమ్మా, దట్ ఇంప్లైస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. నెక్స్ట్ రెండోది ఏముంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది ప్లస్ 2 సైన్ సి ఉంది, నెక్స్ట్ కాస్ సి ఉంది. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇందులో మనం ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమైనా రాయొచ్చా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు? ఇక్కడ మనం చూడండి ఒకసారి సైన్ సి రాయొచ్చు. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం రాయలేము. కాబట్టి ఇక్కడ మనం వచ్చరికి దీన్ని ఏం రాద్దామంటే 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని ఏం రాద్దాం మనం సైన్ సి, నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. ఇందులో ఏమైనా కామన్ ఉందని చూడండి, 2 సైన్ సి ఇక్కడ కామన్ ఉంది, 2 సైన్ సి ఇక్కడ కామన్ ఉంది, కాబట్టి కామన్ తీసేద్దాం.
2 sin c కామన్ తీసేద్దాం. 2 sin c కామన్ తీస్తే దట్ ఇంప్లైస్ 2 sin c కామన్ తీస్తున్నా. 2 sin c కామన్ తీస్తే ఏముందమ్మా అక్కడ కాస్ ఆఫ్ a మైనస్ b ఉంది ప్లస్ ఇంక ఇక్కడ కాస్ c ఉంది, అంతే కదా, కాస్ c. ఓకే, దట్ ఇంప్లైస్ 2 sin c అలాగే ఉంచుతున్నాను, కాస్ ఆఫ్ a మైనస్ b అలాగే ఉంచితే కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే మైనస్ కాస్ c. మరి ఓన్లీ కాస్ c కావాలంటే ఈ మైనస్ దీనికి వచ్చింది అంటే ఏం రాయొచ్చు మనం మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b, మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. సో దీనికి మనం ఇప్పుడు ఏం రాయాలి 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ఏం రాయాలి ఫార్ములా కావాలి. జనరల్గా కాస్ a మైనస్ b అంటే కాస్ a కాస్ b ప్లస్ సైన్ అదంతా రాయొచ్చు. అదంతా కాకుండా వెంటనే మనం ఏం చేయాలి ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోవాలి. ఆర్హెచ్ఎస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 4 ఉంది అంటే 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ఉంది. దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి రాయొచ్చు. సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ దాంట్లో అసలు వచ్చిన దాంట్లో ఏముంది 2 ఉంది సైన్ సి ఉంది అంటే ఇంకా ఆన్సర్ ఏమై ఉంటుంది 2 సైన్ ఏ సైన్ బి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 సైన్ ఏ సైన్ బి, ఇదే దీని ఫార్ములా 2 సైన్ ఏ సైన్ బి. సో టోటల్గా ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 2 ఇంటూ 2 అంటే 4 ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి, దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్, దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. సో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లం లాగే లేదు, చాలా ఈజీగా వస్తాయి. ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం లాజికల్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా వచ్చింది. ఫస్ట్ మన కండిషన్ ఏంటో చూడండి. అక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు జనరల్గా మనం ఎప్పుడు నుంచి చేస్తున్నాం కదా a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. దాని నుంచి మనం డైరెక్ట్గా రాస్తున్నాం సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు మనం దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి. కాస్ ఆఫ్ a ప్లస్ బి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి. చూడండి మనం ప్రాబ్లం చేసిన కొద్దిగా ప్రాబ్లం యొక్క లెంత్ తగ్గిపోతూ ఉంటుంది, మనకి తెలుసు కదా ఆల్రెడీ. సో ఇంకేం రాద్దాం మనం ఇక్కడ మనకు కాస్ సి ప్లస్ కాస్ డి అవసరం అవుతుంది. కాస్ డి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం రాద్దాం చూడండి ఒకసారి. కాస్ సి ప్లస్ కాస్ డి అని వచ్చిందంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 రాసుకోవాలి. కాస్ 2సి, కాస్ 2సికి 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 ఒకటి, 2 సైన్ స్క్వేర్ సి మైనస్ 1 ఒకటి, 2 ఫార్ములాస్ ఉన్నాయి. మరి ఈ 2 ఫార్ములాలో ఏది రాయాలి? ఈ 2 ఫార్ములాలో ఏది రాయాలో మనకు ఎలా తెలుస్తుంది? మరి 2 ఫార్ములాస్ ఇంకా ఉంటుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్, ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మనం ఏ ఫార్ములా రాయాలనేది మనం ఏం ఆలోచించాల్సిన అవసరం, ప్రాబ్లం దారి చూపించింది. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలో చూడండి. ఇక్కడ మనం కాస్ సి ప్లేస్లో ఈ ఫార్ములాస్లో ఏ రీప్లేస్ చేయాలో అర్థం అట్లా. కాస్ సి ప్లేస్లో ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో కాస్ సి కనపడుతుంది అంటే ఫైనల్గా ఆన్సర్ మనకేంటి కాస్ సిలో కావాలి. అంటే కాస్ 2సిని మనం 2 కాస్ స్క్వేర్ సి రాస్తే కాస్ సిలో వచ్చింది. ఒకవేళ ఈ ఫార్ములా రాశాను అనుకోండి సైన్ స్క్వేర్ సిలో వచ్చింది. అక్కడ కావాల్సింది మనకి కాస్ సి అయినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అర్థమైంది కదా? సో అది కొంచెం అబ్జర్వ్ చేసిన ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. మనకి ఎల్హెచ్ఎస్ ఏముందిరా ఎల్హెచ్ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ కాస్ 2a అంటే 2 కాస్ c ప్లస్ d బై 2 ఫార్ములా ఉంది కాబట్టి ఆల్రెడీ వాల్యూస్ రాసేద్దాం. 2 ఇంటూ a ప్లస్ b బై 2 a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ a మైనస్ b బై 2 ప్లస్ ఇక్కడ ఏం అప్లై చేయాలి? కాస్ అంటే 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. దట్ ఇంప్లైస్ అక్కడ ఉన్న మైనస్ ముందు రాసేస్తున్నా -1, లెక్కలో -1 కావాలి, -1 కామన్ తీసేసాను. ఇంకా నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. 2 క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఎంత కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ 2 కాస్ స్క్వేర్ సి, 2 కాస్ స్క్వేర్ సి, 2 కాస్ స్క్వేర్ సి. ఇక్కడ చూడరా దట్ ఇంప్లైస్ -1 ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? కాస్ సి రాయొచ్చు.
ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని అలాగే ఉంచుదాం ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి రాశా 2 కాస్ స్క్వేర్ సి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న ఫార్ములాస్ అప్లై చేశాను. ఇప్పుడు మనకి దట్ ఇంప్లైస్ పైన ఏముందో చూడండి -1 యాజిరీజ్గా రాసేసాను. నెక్స్ట్ 2కు 2 రాస్తున్నాను ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే మైనస్కి కాస్ సి రాసాం. ఇంకా వీటన్నిటిలో ఇంకా డైరెక్ట్ కామన్ తీసేద్దాం. ఇంకా ప్రాబ్లం ఎందుకు ఇక్కడ దాకా 2 ఉంది కాస్ స్క్వేర్ సి ఉంది 2 ఉంది కాస్ సి ఉంది కాబట్టి ప్లస్ 2 కాస్ సి కామన్ తెద్దాం, లేదా రెండిట్లో మైనస్ కామన్ తెద్దామా -2 కాస్ సి కామన్ తెద్దాం. సో -2 కాస్ సి కామన్ తీసేస్తే ఇక్కడ మైనస్ కూడా కామన్ వచ్చింది, మైనస్ కామన్ వచ్చింది అంటే మనకు మిగిలేదు ఎంత ఇంక ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏముంటుంది మనకి కాస్ సి ఉంటుంది అంతే కదా. మైనస్ కామన్ తీసానంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్. దట్ ఇంప్లైస్ రెండోది ఏమి మిగిలింది -1 -2 ఇంటూ కాస్ సి. ఇదిగో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి యాజిరీజ్గా రాస్తాను మైనస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మైనస్ కాస్ సి రాయాలి, కానీ ఇక్కడ కాస్ సి ఉందంటే ఈ మైనస్ దీనికి వచ్చింది. అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దట్ ఇంప్లైస్ -1 -2 కాస్ సి కామన్ తీశారు. దీని అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చిందో చూడాలి. వెంటనే ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోండి. ఆర్హెచ్ఎస్ పార్ట్లో ఏముంది అటువైపు -1 ఉంది, -4 ఇంటూ కాస్ ఏ ఉంది, కాస్ బి ఉంది, కాస్ సి ఉంది. -1 వచ్చింది, -2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఏ కాస్ బి కాస్ సి ఉంది, కాస్ సి మనకి -2 ఉంది, కాస్ సి కామన్ తీశారు అంటే మనకి మిగిలిపోయింది అంతా 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం 2 కాస్ ఏ కాస్ బి, 2 కాస్ ఏ కాస్ బి. అంటే టోటల్గా ఏం రాయొచ్చు మనం -1 -4 ఇంటూ కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో టోటల్గా ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి, కాస్ ఏ కాస్ బి కాస్ సి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం, కొంచెం అబ్జర్వేషన్ ఓకేనా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి ఒకసారి. సైన్ ఏ సైన్ బి సైన్ సి ఉంది, ఓకే సైన్ ఏ సైన్ బి, కానీ అక్కడ ఆప్షన్ వచ్చరికి a/2 b/2 c/2 వచ్చింది. ఇక్కడ ఫార్ములాలో అబ్జర్వేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనకి టోటల్గా ఆల్రెడీ a ప్లస్ b ప్లస్ c = 180 తెలుసు. ముందు దట్ ఇంప్లైస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c ప్రీవియస్లో రాస్తూనే ఉన్నాం. దట్ ఇంప్లైస్ a ప్లస్ b/2 రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c/2 అవుతుంది అంతేనా. 180/2 అంటే 90, c అంటే ఎంత అవుతుంది మనకి c/2, a ప్లస్ b అంటే ఎంత అవుతుంది a ప్లస్ b/2. సరే అబ్జర్వ్ చేద్దాం, బోత్ సైడ్ సైన్ తీసుకుందాం. సైన్ ఆఫ్ a ప్లస్ b/2 దట్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ 90 మైనస్ c/2, 90 మైనస్ c/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ c/2 అవుతుంది అంతే కదా. 90 మైనస్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ కాబట్టి రాశాను. దట్ ఇంప్లైస్ 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ b/2 వచ్చింది అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ c/2 వచ్చింది అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి సైన్ c/2. 90 ఉంది కాబట్టి సైన్ కాస్ అయింది, ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్. 90 ఉంది కాబట్టి కాసు సైన్ అయింది, ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇది మనకి గివెన్ డేటా. ఈ గివెన్ డేటా ఇది తెలిస్తే ప్రాబ్లం చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముందిరా, ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి అంటే ఆల్రెడీ మనం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఇంతకుముందు ఈ ఫార్ములా రాసాం. ఏంటి ఫార్ములా అది, 2 సైన్ సి ప్లస్ d/2 అంటే ఎంత అవుతుంది మనకి a ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ b/2 ఇంటూ సైన్ సి. సైన్ 2c అంటే 2 సైన్ సి కాస్ సి రాసాం, కానీ సైన్ సి అంటే ఫార్ములా ఏంటి 2 సైన్ c/2 కాస్ c/2. ఇక్కడ 2c ఉంటే cలో వచ్చింది, c ఉంటే c/2లోకి వచ్చింది. సో మనకు ఫార్ములా చూద్దాం. ఇక్కడ
2కు 2 రాసేస్తున్నానమ్మా. దట్ ఇంప్లైస్ 2కు 2 రాశాను. సైన్ ఏ ప్లస్ బీ బై 2. సైన్ ఏ ప్లస్ బీ బై 2 అంటే ఎంత రాద్దామరా? కాస్ సి బై 2. నెక్స్ట్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 ప్లస్ 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. ఓకే, క్లియర్? ఇంతవరకు రాస్తే ఫార్ములా అప్లై చేద్దాం మనం. ఈ రెండిట్లో దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో 2 ఒకటి, కాస్ సి బై 2 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఏం మిగిలిపోతుందో చూద్దాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 నెక్స్ట్ 2 కాస్ సి బై 2 అంటే ప్లస్ సైన్ సి బై 2 మిగిలిపోయింది. దట్ ఇంప్లైస్ 2 కాస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 ప్లస్ సైన్ సి బై 2 అంటే మన దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? సైన్ సి బై 2 అంటే కాస్ ఏ ప్లస్ బీ బై 2. కాబట్టి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 2 రాస్తున్నాను. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 2. దీనికి ఫార్ములా తెలియదు. వెంటనే ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోండి. ఆర్హెచ్ఎస్ వెళ్ళిపోతే ఆర్హెచ్ఎస్లో ఏముందో చూడండి. 4 కాస్ ఏ బై 2 కాస్ బీ బై 2 కాస్ సి బై 2 ఉంది. దీన్ని 2 ఇంటూ కాస్ ఏ బై 2 రాయొచ్చు, కాస్ బీ బై 2 రాయొచ్చు, కాస్ సి బై 2 రాయొచ్చు. కామన్ ఏ టర్మ్ వచ్చిందో చూడండి. 2 కామన్ వచ్చేసింది. కాస్ సి బై 2 కామన్ వచ్చింది. అంటే మనకి మిగిలిపోయిన టర్మ్ ఇదే అక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ రెండింటికి ఫార్ములా 2 కాస్ సి బై 2 ఇంటూ ఇంకో 2 ఉంది, కాస్ ఏ బై 2 కాస్ బీ బై 2, కాస్ ఏ బై 2 కాస్ బీ బై 2. సో టోటల్గా ఎంత అవుతుందో మనకు దట్ ఇంప్లైస్ 4 ఇంటూ కాస్ ఏ బై 2 నెక్స్ట్ కాస్ బీ బై 2 కాస్ సి బై 2 ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకేనా? ఇది క్లియర్ ఉంటే 5th ప్రాబ్లంకి వెళ్దాం. 5th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ బై 2 బీ బై 2 సి బై 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గివెన్ దట్ మనకేమి ఇచ్చాడు చూడరా. లెక్క ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ. అదే కదా ఇచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ. దీనిలో మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే డైరెక్ట్గా కాస్ సి బై 2 రాయొచ్చు. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే డైరెక్ట్గా రాస్తున్నాను సైన్ సి బై 2. ఈ రెండు మీరు బాగా గుర్తుంచుకోవాలి ఫార్ములాస్. ఇందాక ఏ ప్లస్ బి ఉంటే ఏం రాసాం, ఏ మైనస్ బి ఉంటే రాసాం, గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నిటికీ ప్రూఫ్స్ అవి. సైన్ ఏ ప్లస్ బి బై 2 ఉంటేమో కాస్ సి బై 2, కాస్ ఏ ప్లస్ బి బై 2 ఉంటేనేమో సైన్ సి బై 2. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ అంటే ఎల్హెచ్ఎస్లోకి వెళ్దామా. ఎల్హెచ్ఎస్లో ప్రాబ్లం ఏముందో చూడండి. ఇంకా ఎల్హెచ్ఎస్లో ప్రాబ్లం దట్ ఇంప్లైస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఇక్కడ ఉంది. ఈ కాస్ సి ప్లస్ కాస్ డి అంటే కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా రాయాలి. కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా అంటే ఏం రాద్దాం చూడమ్మా. దట్ ఇంప్లైస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 దట్ ఈజ్ ఈక్వల్. రెండోది కాస్ సి అంటే 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. ఈ రెండు ఆ ప్రాబ్లంలో అవసరమైన ఫార్ములాస్ రాశాను. కానీ అంటే ఇది దీనికి ఫార్ములా సైన్ స్క్వేర్ వాడాలా కాస్ స్క్వేర్ వాడాలా. ప్రాబ్లంలో ఇక్కడ సి బై 2లో ఉంది. సి బై 2 ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బై 2 వచ్చింది అనుకుంటారా, ఇక్కడ బై 2 వస్తుంది, ఇక్కడ బై 2. అది ఫార్ములా. సో గుర్తుపెట్టుకోవటం ఈజీగా ఉండాలి. 2c వస్తే సిలో వచ్చింది, సి వచ్చిందంటే సి బై 2 అవుతుంది, బై 2a వచ్చింది. కాబట్టి మనకి లెక్కలో ఏముందంటే కాస్ 2a. కాస్ ఏ అంటే మనం ఏం రాద్దాం, దట్ ఇంప్లైస్ 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ దీన్ని ఏం రాద్దాం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్
సి బై టూ రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సైన్ స్క్వేర్ సి బై టూ. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అంటే సైన్ సి బై టూ రాయాలి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ యాజ్ గా రాయాలి. ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ. 2 సైన్ స్క్వేర్ సి బై టూ. ఈ రెండిట్లో ఈ ప్లస్ 1 ముందుకు లాగేస్తున్నా. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ. నెక్స్ట్ మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ. 2 సైన్ స్క్వేర్ సి బై టూ. 2 సైన్ స్క్వేర్ సి బై టూ. సో ఇక్కడ చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కామన్ తీసేద్దాం. సైన్ సి బై టూ ఉంది, ఈ సైన్ స్క్వేర్లో కూడా ఒక సైన్ టీ బై టూ ఉంది, కామన్ తీసేస్తున్నాను. అంటే ఏం చేద్దాం, 2 సైన్ సి బై టూ కామన్ తీస్తే 2 సైన్ 2 కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ కాస్ సి బై టూ రాస్తున్నాను. కాస్ సి బై టూ. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ కాస్ సి బై టూ. కాస్ సి బై టూ అంటే ఏం రాయొచ్చు మనం చూడండి, కాస్ సి బై టూ. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి టూ రాయచ్చా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. సో మనకి మిగిలిపోయింది ఇక్కడ కాస్ సి బై టూ రాస్తే ఇక్కడ కూడా సైనే మిగిలిపోయినట్టుంది కదా, సైనే మిగిలిపోయింది. అంటే ఏం రాద్దాం, ఇక్కడ సైన్ సి బై టూనే మిగిలింది. నెక్స్ట్ దీన్ని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూగా రాశా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూగా రాశా. ఇప్పుడు నాకు దీనికి ఫార్ములా కావాలి. దీనికి ఫార్ములా కావాలంటే వెంటనే ఆర్హెచ్ఎస్కి వచ్చేయండి. ఆర్హెచ్ఎస్కి రండి. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ 4 సైన్ ఏ బై టూ ఉంది, సైన్ బి బై టూ ఉంది, సైన్ సి బై టూ ఉంది. దీన్ని 2 ఇంటూ 2 రాయొచ్చు, సైన్ ఏ బై టూ రాయొచ్చు, సైన్ బి బై టూ రాయొచ్చు, సైన్ సి బై టూ రాయొచ్చు. ఓకే, మనం కామన్ ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ 2 సైన్ సి బై టూ కామన్ వచ్చింది, తీసేయండి. 2 సైన్ సి బై టూ తీసేస్తే ఇంకెంత ఉంటుంది ఫార్ములా మనకి. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 సైన్ సి బై టూ కామన్ తీస్తే, సి బై టూ కామన్ తీస్తే మనకి మిగిలింది 2 సైన్ ఏ బై టూ, 2 సైన్ ఏ బై టూ, సైన్ బి బై టూ, సైన్ బి బై టూ. మొత్తం టోటల్గా ఎంత అవుతుందో చూడండి. దాట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత, 4 సైన్ ఏ బై టూ, సైన్ బి బై టూ, సైన్ సి బై టూ. దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఓకే, 6th ప్రాబ్లం చూద్దాం. ఈ 6th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. గివెన్ డేటా ప్రకారం మనం ఏం రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ ఏ ప్లస్ ఇంకా డైరెక్ట్గా రాసేద్దాంలే, డైరెక్ట్ రాద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ సి బై టూ రాయొచ్చు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అని వస్తే సైన్ సి బై టూ రాయొచ్చు, సైన్ సి బై టూ రాయొచ్చు. సో ఇక్కడ మనకి కాస్ సి ప్లస్ కాస్ డి అవసరం అవుతుంది కాబట్టి ఫార్ములా రాస్తాను చూడండి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే, కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటి మనకి, 2 కాస్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ, సి మైనస్ డి బై టూ. మరి కాస్ సి అంటే ఫార్ములా 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 ఒకటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్, ఇక్కడ బై టూ వస్తుంది, సైన్ స్క్వేర్ సి బై టూ. ఈ రెండు ఫార్ములాలో ఏ ఫార్ములా వాడాలనేది లెక్క మీద డిపెండ్ అవుతుంది. ఆ లెక్క ఏంటో చెప్తాను. ఇక్కడ సైన్ అంటే ఆర్హెచ్ఎస్లో సైన్ ఉంది అంటే మనకు ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడాలి. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే ఏముందో చూడరా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం రాద్దాం మనం, దట్ ఇంప్లైస్ 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ. నెక్స్ట్ మైనస్ 1 మైనస్
2 sin square c by 2, 2 sin square c by 2. cos c ప్లస్ cos g అంటే ఫార్ములా రాశాను. నెక్స్ట్ cos c అంటే ఇలా రాసి 1 మైనస్ 2 sin square. ఇక్కడ 1 మైనస్ 2 sin square రాయడానికి ఫార్ములా కారణం ఏంటి అంటే మనకు RHSలో sin c by 2 ఉంది. sin c by 2 ఉందంటే ఈ cos cని సైన్లోనే ఫార్ములా రాశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. దట్ ఎంప్లాయిస్ 2 ఇంటూ cos a ప్లస్ b by 2 అంటే sin c by 2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ cos ఆఫ్ a మైనస్ b by 2 రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటుంది ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ 2 sin స్క్వేర్ c by 2 రాస్తా. sin స్క్వేర్ c by 2, sin స్క్వేర్ c by 2. దట్ ఇంప్లాయిస్ -1 ప్లస్ 2 sin c by 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b by 2 ప్లస్ 2 sin స్క్వేర్ c by 2, 2 sin స్క్వేర్ c by 2. దట్ ఇంప్లైస్ -1 ప్లస్ ఇప్పుడు ఏం కామన్ తీద్దాం. రెండిట్లో 2 ఉంది, కామన్ తీసేయండి. 2 కామన్ తీసేసా. ఇక్కడ sin c by 2 ఉంది, sin స్క్వేర్ c by 2 ఉంది కాబట్టి sin c by 2 కామన్ తీసేస్తా. ఏం మిగులుతుందమ్మా ఇక్కడ? cos ఆఫ్ a మైనస్ b by 2 మిగులుతుంది ప్లస్ ఒక sin c by 2 మిగులుతుంది. అంతే కదా, ఒక sin c by 2 మిగులుతుంది. సో ఈ ప్రాబ్లంని తీసుకొచ్చేద్దాం. ఇంకా దాట్ ఇంప్లాయిస్ -1 ప్లస్ 2 ఇంటూ sin c by 2 ఏదైతే కామన్ తీసామో ఆ టర్మ్ ఉంచాను. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ? cos ఆఫ్ a మైనస్ b by 2. నెక్స్ట్ వాట్ ఈస్ sin c by 2? sin c by 2 వాల్యూ ఈజ్ cos ఆఫ్ a ప్లస్ b by 2. సో ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b by 2. సో cos ఆఫ్ a ప్లస్ by 2. సో దిస్ వాల్యూ టేక్ RHS అంటే 4 ఇంటూ cos a by 2 నెక్స్ట్ cos b by 2 sin c by 2. So we can write the 2 into 2 cos a by 2 cos b by 2 sin c by 2. What is the common value? Common value means 2 next to sin c by 2 common. So remaining value equal to cos a plus b by 2 cos a minus b by 2. So we can write that implies -1 plus 2 into sin c by 2 cos a minus b by 2 cos a plus b by 2 equal to remaining value 2 into cos a by 2 cos b by 2. So multiplying the term -1 plus 4 into cos a by 2 cos b by 2 sin c by 2. That is RHS. Okay, 8th problem ఏంటో చూద్దాం మనం. a plus b plus c is equal to 180 degrees. Then prove that sin square a by 2 sin square b by 2 sin square c by 2. సో ప్రాబ్లం మొత్తం బై 2లో కనిపిస్తుంది. అంటే మనం చూడండి, ఇక్కడ మనకి గివెన్ డేటాలో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180, ఇది క్లియర్. దీని నుంచి మనం సైన్ ఆఫ్ a ప్లస్ b అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ప్రాబ్లం రాసాం cos c by 2 రాయొచ్చు. నెక్స్ట్ cos ఆఫ్ a ప్లస్ b by 2 cos ఆఫ్ a ప్లస్ b by 2 అంటే sin c by 2 రాయొచ్చు, sin c by 2 రాయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో LHS చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ a by 2 ప్లస్ sin స్క్వేర్ b by 2 మైనస్ sin స్క్వేర్ c by 2. దట్ ఇంప్లైస్ ఓకే, ఈ sin స్క్వేర్ c by 2 అలాగే ఉంచుదాం. sin స్క్వేర్ a by 2 ప్లస్ బ్రాకెట్ రాద్దాం sin స్క్వేర్ b by 2 మైనస్ sin స్క్వేర్ c by 2 రాస్తాం. sin స్క్వేర్ b by 2 sin స్క్వేర్ c by 2 దీనికి మనం ఫార్ములా రాయాలి. ఓకే, ఇక్కడ దట్ ఇంప్లైస్ sin స్క్వేర్ a by 2 అలాగే ఉంచుదాం ప్లస్ sin స్క్వేర్ b by 2 ప్లస్ sin స్క్వేర్ c by 2 అంటే ఏం రాయాలి? sin స్క్వేర్ b by 2 sin స్క్వేర్ c by 2 అంటే sin a ప్లస్ b ఇంటూ sin b ప్లస్ అంటే sin ఆఫ్ b ప్లస్ c by 2 ఇంటూ sin ఆఫ్ b మైనస్ c by 2. ఇది బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండోది దట్ ఇంప్లైస్ ఈ sin స్క్వేర్ని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ a by 2గా రాసుకోవచ్చు.
కాస్ స్క్వేర్ a/2 ప్లస్ ఈ సైన్ b+c/2. సైన్ b+c/2 అంటే సైన్ కాస్ c/2 అయింది. మరి సైన్ b+c/2 అంటే ఎంత వచ్చింది? కాస్ a/2 వచ్చింది, అంతే కదా. కాస్ a/2 సైన్ ఆఫ్ b-c/2, సైన్ ఆఫ్ b-c/2. దట్ ఇంప్లైస్ 1 మైనస్ ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీర్చొని చూడండి. కాస్ a/2 కామన్ తీసా, మైనస్ కాస్ a/2 కామన్ తీసా. మైనస్ a/2 కామన్ తీస్తే టోటల్గా ఇక్కడ 1 మైనస్ కాస్ a/2. ఓకే, ఇక్కడ చూద్దాం. కాస్ a/2 కామన్ తీస్తే ఇంకెంత ఉంది? ఇక్కడ ఒక కాస్ a/2 ఉంది, ఓకేనా. ఒక కాస్ a/2 సైన్ c/2. ఓకే, ప్రాబ్లం అది మన స్టేట్మెంట్ రాంగ్ రాసాం. ఇక్కడ కాస్ a/2 కాస్ b/2, ఇక్కడ కాస్ a/2 ఉంది. ఇంకా ఏం మిగిలిపోతుంది దీనిలో? కాస్ a/2 కాస్ a/2 కామన్ తీస్తే మైనస్, ఎందుకంటే మైనస్ కామన్ తీసా కాబట్టి సైన్ ఆఫ్ b-c/2 మిగులుతుంది, b-c/2. దట్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ a/2 అలాగే ఉంచుదాం. ఈ కాస్ a/2 ప్లేస్లో సైన్ ఆఫ్ a+b/2 రాయొచ్చు. అంటే ఏం రాద్దాం మనం? సైన్ ఆఫ్ ఏలో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు మనం? b+c/2 మైనస్ సైన్ ఆఫ్ b-c/2, సైన్ ఆఫ్ b-c/2. సో మనకి మిగిలిపోయింది అది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం రాద్దాం చూడండి మనం. 1 మైనస్ కాస్ a/2 యాజ్ ఇట్ ఈజ్గా రాసా. ఇంకా టర్మ్ కామన్ తీసేద్దాం. సైన్ a ప్లస్ అంటే సైన్ ఆఫ్ b+c/2, నెక్స్ట్ మైనస్ సైన్ ఆఫ్ b-c/2, b-c/2. RHSకి వచ్చేయండి. RHSకి వస్తే మనకి మిగిలింది 2 కాస్ a/2, నెక్స్ట్ కాస్ b/2 కాస్ c/2 రాస్తున్నాను. కాస్ a/2 ఇక్కడ కాస్ a/2, అక్కడ మనకు కామన్ టర్మ్ ఏముంది? కాస్ a/2 క్యాన్సిల్. అంటే మనకు మిగిలిపోయింది ఎంత? 2 కాస్ b/2 కాస్ c/2, కాస్ b/2 కాస్ c/2. RHSలో ఇక్కడ ఉంది సైన్ c/2 కదా, సైన్ c/2 ఉంది. సైన్ c/2 అంటే మనకి మిగిలింది ఎంత? మనకి దట్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ a/2 ఇంటూ సైన్ b+c/2 సైన్ b-c అంటే 2 కాస్ b/2 సైన్ b/2, 2 కాస్ b/2 సైన్ c/2. దట్ ఇంప్లైస్ 1 మైనస్ 2 ఇంటూ కాస్ a/2 కాస్ b/2 సైన్ c/2. దట్ ఈజ్ RHS. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనం ఇక్కడ a+b+c ఈజ్ ఈక్వల్ టు a+b+c ఈజ్ ఈక్వల్ టు 180 ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ మోస్ట్ ఇంపార్టెంట్ a+b+c ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ a+b/2 వస్తే కాస్ c/2 రాయొచ్చు. కాస్ ఆఫ్ a+b/2 వస్తే సైన్ c/2 రాయొచ్చు, సైన్ c/2 రాయొచ్చు. కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2 అని వస్తే ఇది వేరు ఇది వేరు, అంటే కాస్ స్క్వేర్ a/2 కాస్ స్క్వేర్ b/2 ఇలా వచ్చింది అనుకోండి. రెండు ఒకళ్ళు b వచ్చింది అనుకున్నాం. దీనికి ఏం రాద్దామంటే మనం కాస్ ఆఫ్ a+b ఇంటూ కాస్ ఆఫ్ a-b. కాబట్టి కాస్ స్క్వేర్ a/2 వచ్చినాయి కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది మనకి? కాస్ ఆఫ్ a+b/2 ఇంటూ కాస్ ఆఫ్ a-b. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కాస్ ఆఫ్ a+b/2 ఇంటూ కాస్ ఆఫ్ a-b/2, కాస్ ఆఫ్ a-b/2. సో ఓకే, కాస్ ఆఫ్ a-b/2. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్తే మనకి కాస్ స్క్వేర్ a/2 LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a/2 ప్లస్ కాస్ స్క్వేర్ b/2 ప్లస్ కాస్ స్క్వేర్ c/2 ఉంది. దీన్ని మనం కాస్ స్క్వేర్ a/2 అలాగే ఉంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ b/2గా రాస్తా ప్లస్ కాస్ స్క్వేర్ c/2గా రాస్తా. ఓకేనా? కాస్ స్క్వేర్ c/2 అంటే నేను మార్చింది ఒకే ఒక్క టర్మ్. ఏ టర్మ్ మార్చానో చూడండి. ఈ కాస్ స్క్వేర్ b/2ని ఇది ఇలా రాశా. నెక్స్ట్ తర్వాత దట్ ఇంప్లైస్ ఈ 1 ఫస్ట్ రాస్తున్నా. 1 ప్లస్
కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 యాజరీజ్గా రాస్తున్నా ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 రాద్దాం. కాస్ స్క్వేర్ సి బై 2 దట్ ఇంప్లైస్ 1 ప్లస్ దీన్ని ఏం రాద్దాం మనం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 కాస్ స్క్వేర్ సి బై 2 దట్ ఇంప్లైస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే ఏం రాయొచ్చు మనం సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ప్లస్ దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2గా రాద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో మనకి ఈ ప్రాబ్లంలో నుంచి తర్వాత ఈ 1 2 రాయొచ్చా 2 రాద్దాం. దట్ ఇంప్లైస్ 2 ప్లస్ ఏముంది చూడండి ఇంకా సైన్ సి బై 2 ఉంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఉంది. నెక్స్ట్ మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 సైన్ స్క్వేర్ సి బై 2 దట్ ఇంప్లైజ్ ఇక్కడ చూడండి ఒకసారి 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది చూడండి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 మిగులుతుంది సైన్ సి బై 2 దట్ ఇంప్లైస్ 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 రాస్తాను మైనస్ సైన్ సి బై 2 అంటే ఏం రాయొచ్చు మనం కాస్ ఏ ప్లస్ బి బై 2 రాయొచ్చు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాస్తా. ఓకే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం కావాలో చూడాలి. ఆన్సర్ ఏం కావాలో చూడాలి అంటే దట్ ఇంప్లైస్ 2 ప్లస్ సైన్ సి బై 2 అలాగే ఉంచుతున్నాను సైన్ సి బై 2. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏం కావాలో మనం ఇక్కడ డిసైడ్ చేద్దాం. ఇక్కడ మనకి సైన్ సి బై 2 కామన్ తీస్తే మనకి మిగిలిపోయేది ఇంక అక్కడ ఎంత 2 సైన్ బి బై 2 ప్లస్ సైన్ ఏ బై 2 మనకు ఫార్ములా ఇది సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 మొత్తాన్ని మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది దట్ ఇంప్లైస్ 2 ప్లస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. ఈ మొత్తంలో మనం 1 కామన్ తీద్దాం అంటే 2 కామన్ తీసామనుకోండి 1 ప్లస్ 2 కామన్ వెళ్ళిపోయింది మనకి మిగిలిపోయింది అంత ఇంకా సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ ఇదే చూడండి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మనం చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ కాస్ స్క్వేర్ సి బై 2ని ఇది ఇలా రాశా అది గుర్తుపెట్టుకుంటూ రావాలి కాస్ స్క్వేర్ సి బై 2. ఇంకా మిగిలిన వాటిలో అన్నిటి కామన్ జనరల్గా మనం ఇంతకుముందు ప్రాబ్లంలో వాడినే వచ్చినాయి. సో 10th ప్రాబ్లం